రైతు సోదరులకు నమస్కారం అండి. ప్రజెంట్ మనం వచ్చేసి హైవిచ్ కంపెనీ వారి మోనార్క్ కాకర విత్తనం వేసిన పొలం అయితే ఉన్నాము. సో ఈ విత్తనం వేసిన రైతు కూడా మనతో ఉన్నారు. సో ఈ విత్తనం ఎలా ఉందని చెప్పేసి రైతు మాటలను తెలుసుకున్నాం. నమస్కారం అన్న. నమస్కారం. ఏం పేరన్నా మీ పేరు? వీరన్న. వీరన్న. ఎవరన్నా మీది? తొగలగల్లో. ఏ మండలం కిందకి వస్తుంది? ఆస్వర మండలం. ఆస్పరి జిల్లా కర్నూలు జిల్లా. ఇప్పుడు మీరు హైవిచ్ కంపెనీ వారి మోనార్క్ విత్తనం వేస్తున్నారు. ఈ విత్తనం ఎట్లుందన్న మీకు? విత్తనం అయితే ఎక్సలెంట్ ఉంది, బాగుంది. ఎక్సలెంట్. ఈ విత్తనం నాటినప్పుడు మీకు మొలక శాతం ఎట్లుంది? మొలక శాతం బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా. సో ఈ విత్తనం ఇంతకుముందు ఎప్పుడైనా వేస్తారా మీరు? వేసినాం. ఓకే. ఇప్పుడు మీరు మొత్తం ఎన్ని ఎకరాలు వేసినా? 80 సెంట్లు వేసినాం. 80 సెంట్లు వేసినా. ఇప్పటి వరకు మనకి ఎన్ని కటింగ్లు జరిగింది? 4 కటింగ్లు జరిగింది. 4 కటింగ్ ఇది. 4 కటింగ్ చేస్తున్నారు. సో మీకు దాదాపుగా ఒక కటింగ్ వచ్చేసి ఎన్ని సెంట్ల వరకు స్టాక్ మనకు ఎంతవరకు అవుతుంది? అంటే ఎన్ని కవర్ల వరకు అవుతుంది మనకు ఒక కటింగ్ వచ్చేసి? ఒక్క కటింగ్ వచ్చేసి 150 కవర్లు అవుతుంది. 150 కవర్లు. కవర్ ఎన్ని కేజీలు ఉంటుంది? కవర్ 16 కేజీలు 17 కేజీలు అట్లా వస్తుంది. 16 నుంచి 17 కేజీలు. సో మనం ఒక కటింగ్ వచ్చేసి దాదాపు 150 కవర్లు అయితే 16 నుంచి 17 కేజీలు. సో ఈ విత్తనం వేసినారు కదా, ఈ విత్తనం గురించి మీ మాటలో రైతులకు చెప్పండి. ఈ విత్తనం ఎట్లుంది? ఈ విత్తనం బాగుంటది, షైనింగ్ కూడా బాగుంటది. మార్కెట్లో పోతే కూడా మన బాగా తీసుకుంటారు అనమాట దీన్ని. ఈ కటింగ్ తీసుకొని స్టాక్ మార్కెట్ తీసుకుపోతే వ్యాపారస్తులు బాగుంటారు. వ్యాపారస్తుల కంటే దీని గురించి ఎట్లుంది? వాళ్ళు ఏం లేదు, చూసిన తర్వాత 10 రూపాయలు ఎక్కువ పోతుంది ఇది. మార్కెట్ ఈ మోనార్క్ విత్తనం, ఈ హైవిచ్ మోనార్క్ విత్తనం ఒక 10 రూపాయలు ఎక్కువ పోతుంది. సో మిగతా మీ చుట్టుపక్కల వేసిన ఈ విత్తనం ఎట్లుంది? ఈ విత్తనం ఆవిటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. చాలా వ్యత్యాసం. ఈ విత్తనం మనకు తెగులు ఏమన్నా ఎట్లుంది? తెగులు పరిస్థితి? తెగులు కూడా బాగానే తట్టుకునే సామర్థ్యం దీంట్లో ఉంది అనమాట. ఈ మోనార్క్ రైతులు ఈ విత్తనాన్ని వేసుకోవచ్చు. ఎట్లా చదువుతున్నాను కటింగ్ రైతులు కూలి వాళ్ళు ఎట్లా కట్ చేస్తున్నారు? బాగానే చెప్తారు. కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంది. తర్వాత మీరు కట్ చేసిన తర్వాత మార్కెట్ లో కూడా మనకు 10 రూపాయలు తీసుకుంటారు. చాలా వరకు తట్టుకుంటుంది. సో ఈ విత్తనం వచ్చేసి మొనగ ఈ రైతు వీరన్న గారు వచ్చేసి హైవిచ్ కంపెనీ వారి మొనగ విత్తనం చేసినారు అనమాట. సో ఈ విత్తనం వచ్చేసి తెగులను చాలా వరకు అయితే తట్టుకుందని చెప్పేసి రైతు అయితే చెప్తున్నారు. అదేవిధంగా కటింగ్ అయిన తర్వాత మనకు మార్కెట్ లో మనకు వ్యాపారస్తులు వచ్చేసి జరుగుతుంది. సో అదేవిధంగా వచ్చేసి ఇప్పటివరకు అయితే 4 కటింగ్ అయితే చేస్తున్నాడు. కటింగ్ 150 కవర్లు అయితే జరుగుతుందని చెప్పేసి అయితే చెప్తున్నాడు. సో ప్రతి ఒక్క రైతు అంటే మనకు బాగా పంట వేసే ప్రతి ఒక్క రైతు ఈ విత్తనాన్ని, అంటే ఈ హైవిచ్ కంపెనీ వారి మొనార్క్ విత్తనాన్ని